హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో దొడ్డు రవ్వ అదే అండి నాటు రవ్వను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత కొన్ని పల్లీలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకైతే మినప్పప్పు అలాగే పోపు దినుసులు అయితే వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేనైతే ఒక 3 కప్స్ అయితే దొడ్డు రవ్వను అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 కప్స్కు 6 కప్స్ వాటర్ అయితే మనం పోసుకోవాలండి. ఇప్పుడు 6 కప్స్ వాటర్ అయితే వేసుకొని మనం వీటిని అయితే మరిగించుకుందాము. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి నాటు రవ్వనైతే వేసుకుందాము. వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలైతే కట్టేస్తూ ఉంటాయి. అందుకని ఫాస్ట్గా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత అయితే పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని అయితే ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి మొత్తాన్ని కూడా. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మనకి ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి. మనకి తడి మొత్తం ఆరిపోయి కింద అడుగంటినట్టుగా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. నాకైతే ఇక్కడ చక్కగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఆఫ్ చేసుకుంటున్నాను. మన రెసిపీస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.